My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, today is the day that I lost my sister Angel in an accident. ఈ రోజు నా సహోదరి ఏంజెల్ ని ఒక ఆకస్మిక ప్రమాదములో నేను కోల్పోయిన రోజు. Blessed be God దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. who gave యెహోవాయే ఇచ్చెను, and who took away. యెహోవాయే తీసుకొనెను. It's God's plan. అది దేవుని యొక్క ప్రణాళిక అయ్యున్నది. Many times we wonder why. అనేక పర్యాయాలు ఎందుకని ఆశ్చర్యపోతుంటాం. Why should God allow this? దేవుడు ఎందుకు ఇలాగున అనుమతించాలి? But అయినప్పటికీ the Lord Jesus appeared to us ప్రభువైన యేసు మాకు ప్రత్యక్షమయ్యారు. and said, if I tell you the reason, you will not understand. ఆయన చెప్పారు, కారణం చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. Angel is with me. ఏంజెల్ నాతో కూడా ఉన్నారు. Now, would you stand up and fulfill my will without denying me? ఇప్పుడు మీరు నన్ను కాదనకుండా లేచి నిలిచి నా యొక్క చిత్తమును నెరవేరుస్తారా? Your part is to obey me. నాకు విధేయులవడమే మీ యొక్క వంతు. Never to ask questions. ఎప్పుడు ప్రశ్నలు వేయకండి. Just follow me. కేవలం నన్ను అనుసరించండి. Deny yourself. మిమ్మును మీరు ఉపేక్షించుకోనండి. Take up your cross మీ యొక్క సిలువ పైనెత్తుకోనండి. and fulfill all my will. నా యొక్క చిత్తమంతటిని కూడా నెరవేర్చండి. We said, give us grace, Lord. మేము చెప్పాం, ప్రభువా మాకు కృపనివ్వండి. And God strengthened us దేవుడు మమ్మును బలపరచి ఉన్నారు. as a family. కుటుంబ సమేతముగా We rose up. మేము పైకి లేచి ఉన్నాము. God established Karunya University through us the same year. అదే సంవత్సరం కారుణ్య విశ్వవిద్యాలయాన్ని మా ద్వారా దేవుడు స్థాపించారు. God has established hundreds of prayer towers. దేవుడు వందలాది ప్రార్థనా గోపురములను మా ద్వారా స్థాపింప చేశారు. God has established the National Prayer Tower దేవుడు జాతీయ ప్రార్థనా గోపురాన్ని స్థాపింప చేశారు. in New Delhi opposite the Parliament. పార్లమెంటుకు ఎదురుగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. God has established the Israel Prayer Tower దేవుడు ఇజ్రాయెల్ ప్రార్థనా గోపురాన్ని స్థాపించి ఉన్నారు. in Jerusalem. యెరూషలేములో And prayer towers in several countries. అనేక దేశాలలో ప్రార్థనా గోపురములు ఏర్పాటు చేయబడ్డాయి. God has established the family channel which runs 24 hours a day. 24 గంటల పాటు ప్రతిదినము ప్రసారాలను అందించే ఫ్యామిలీ ఛానల్ స్థిరపరచబడి ఉన్నది. God has established our family దేవుడు మా యొక్క కుటుంబమును స్థిరపరచి ఉన్నారు. today after Angel. ఈ రోజున ఏంజెల్ తదుపరి 3 generations have been raised up 3 తరములు ఆ రీతిగా లేవనెత్తబడి ఉండడం జరిగింది. with my father and mother, మా యొక్క తండ్రి గారి తల్లి గారితో, my grandfather and grandmother. మా యొక్క తాతయ్య గారితో, బామ్మగారితో God enabled us to serve him for 5 generations. దేవుడు మమ్మును 5 తరాల పాటు ఆయన సేవలు అందించడానికి సామర్థ్యం ఇచ్చారు. Katie does her part also today. కేటీ కూడా ఈ రోజున తన వంతు తను చేస్తోంది. 5 generations. 5 తరముల వరకును God will do that for you దేవుడు అలాగనే మీకును కూడా జరిగిస్తారు. because you have stood with us. ఎందుకనగా మీరు మాతో నిలిచి ఉన్నారు. Considered us the broken-hearted people. బ్రద్దులైన వ్యక్తులుగా మమ్మను మీరు దృష్టించి ఉన్నారు. God will heal your broken heart దేవుడు మీ బ్రద్దులైన హృదయమును కూడా స్వస్థపరచనై ఉన్నారు. and prosper you richly. మిమ్మల్ని ఐశ్వర్యవంతంగా వర్ధిల్లింప చేస్తారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you for your prayer. మీ యొక్క ప్రార్థన కొరకై వందనములు. Thank you for your love. మీ యొక్క ప్రేమ కొరకై వందనములు. May you have your children as angels living to bring blessings to you and to thousands. ప్రభు మీ బిడ్డలను మీ కొరకును 1000 మందికి ఆశీర్వాదకరముగా జీవించి ఉన్న ఏంజెల్స్ వలె చేయవలెనని ఆకాంక్షించుచూ ఉన్నాను.